జగన్ గారు 2029 ఎలక్షన్స్ కి ముందు మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని అనౌన్స్ చేశారు. 2019 ఎలక్షన్స్ కి ముందు కూడా ఆయన 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 151 సీట్లతో సీఎం అయ్యారు. మళ్ళీ ఇదే సెంటిమెంట్ తో 2027 సెప్టెంబర్ నుంచి పాదయాత్ర చేస్తాను అని చెప్పారు. అయితే ఈ పాదయాత్రలతో ముఖ్యమంత్రిగా గెలవచ్చా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి 2004 ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచారు. అలాగే 2013-2014 టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేసి 2014లో సీఎం అయ్యారు. ఇక 2017-19 టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో సీఎం గా గెలిచారు. ఇక్కడ 2019 ఎలక్షన్ సినారియో వేరు. జగన్ గారి కుటుంబం మొత్తం ఆయనతో ఉంది. టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసింది. ఇవన్నీ ఆయన గెలవడానికి బాగా హెల్ప్ చేశాయి. 151 సీట్లు గెలిచిన ఒక పార్టీ సడన్ గా 11 సీట్లకు పడిపోయింది అంటే వాళ్ళ రూలింగ్ జనాలకు నచ్చలేదని అర్థం. సో ఇవన్నీ పక్కన పెడితే జగన్ గారు పాదయాత్ర చేసి 2029 ఎలక్షన్స్ లో గెలిచి సీఎం అవుతారంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.